మొబైల్ ఫోన్లో మీరు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అవతలి వారికి కళ్లకు కట్టినట్లు తెలిసిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము, మీ ఫోన్పే పాస్వర్డ్, క్రెడిట్ కార్డు యాప్, పిన్ నెంబర్లు అన్నీ నేరుగా చూసేస్తారు. మీ ఫోన్లోని ఫోటోలు, వీడియోలు, నెంబర్లు మొత్తం నేరగాళ్ల చేతికి చేరిపోతాయి. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ములు ఖాళీ అవుతుంటాయి. క్రెడిట్ కార్డుల్లో డబ్బులు ఎగిరిపోతుంటాయి. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్తగా విసురుతున్న వాట్సాప్ స్క్రీన్ షేర్ దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్స్, ఓటీపీ తరహా సైబర్ మోసాలపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లో సమస్యలు ఉన్నాయని లేదా ఈకేవైసీ అప్డేట్ చేయాలని చెబుతారు. వెంటనే చెయ్యకపోతే అకౌంట్ బ్లాక్ చేస్తామని కంగారు పెడతారు. మీరు వీడియో కాల్ చేసి వాట్సాప్ స్క్రీన్ షేర్ చేస్తే మేము అన్నీ చేసేస్తామని నమ్మబలుకుతారు. సైబర్ నేరగారి మాటలు నమ్మి ఒక్కసారి స్క్రీన్ షేర్ చేశారో ఇక అంతే, మీ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లే. మీరు ఒక్కసారి ఎవరికైనా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినా వెంటనే మీ పాస్వర్డ్ చూసి మీ ఖాతాలో సొమ్ము మొత్తం ఖాళీ చేస్తారు. ఈ తరహా నేరాలు ఇప్పుడు ప్రజలను, పోలీసులను కలవరపెడుతున్నాయి. కరోనా తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా వరకు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ ఇదే పద్ధతిని కొన్ని సంస్థలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇంటి వద్ద పనిచేస్తున్నప్పుడు ఏదైనా ల్యాప్టాప్ లో గాని, కంప్యూటర్ లో గాని సమస్య వచ్చిందంటే ఆఫీసు నుంచే దీన్ని సరిచేసేందుకు ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్ వంటి వాటి ద్వారా సమస్య పరిష్కరిస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పద్ధతిని సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. బ్యాంక్ అధికారుల మాదిరిగా ఫోన్ చేసి వాట్సాప్ వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేయిస్తున్నారు. దీంతో మన మొబైల్ స్క్రీన్ కాస్త నిందితుడి సెల్ ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది. ఇక అంతే సంగతులు. మన పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలన్నీ తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తారు. స్క్రీన్ మిర్రరింగ్ అంటేనే ఒక డివైస్ మీద ఉన్న కంటెంట్ని ఇంకొక డివైస్లో డిస్ప్లే అవ్వటం సార్. లైక్ సింపుల్ సార్, మన మొబైల్ ఫోన్స్లో ఉన్న ఏదైనా ఒక యూట్యూబ్ కంటెంట్ని టీవీలో డిస్ప్లే చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ మిర్రరింగే సార్. సో ఈ వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ కూడా ద సేమ్ వే. హ్యాకర్ ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరినైతే టార్గెట్ కింద తీసుకుంటారో ఆ టార్గెట్ యొక్క డివైస్లో ఉన్న వాట్సాప్ స్క్రీన్ కంటెంట్ని అతని సిస్టంలో మిర్రరింగ్ వచ్చేలాగా చేస్తారు. మనకి స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఇఫ్ ఎనీ ఫిషింగ్ లింక్ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేశారనుకోండి సార్, ఆటోమేటిక్గా స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతుంటే ఎప్పుడైతే టార్గెట్ డివైస్లో అది హైలైట్ అయ్యిందో, అది ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయ్యిందో, ఈ స్క్రీన్ 1 కాపీ అనేది హ్యాకర్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి వచ్చే ఓటీపీలు కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యాకర్ కూడా కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్. బట్ ఈ రిమోట్ యాక్సెసింగ్ టెక్నాలజీస్లో యూజ్ చేసి అయితే కంట్రోల్ ఉంటుంది, ఆపరేషన్స్ చేయగలుగుతారు అటాకర్స్. ఈ యూజర్ యూజ్ చేయకపోయినా, యూజర్ సైన్ అవుట్ చేయకపోయినా, వాట్సాప్లు కానివ్వండి ఏవైనా, దెన్ హ్యాకర్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, అతను యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు ఇలాంటి సూచనలు ఇస్తున్నారు. దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, కీప్ ఆన్ వెరిఫై వెదర్ యువర్ స్క్రీన్ మిర్రరింగ్ యాప్ ఈజ్ ఇన్ ఎనేబుల్ పొజిషన్లో ఉందా, డిజేబుల్ పొజిషన్లో ఉందా. అది ఎనేబుల్లో ఉంటే ఎప్పటికప్పుడు డిజేబుల్ చేసుకుంటాం. వాట్సాప్ను కూడా సైన్ అవుట్ చేసుకుంటాం అనేది హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి సార్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఎవ్రీ టైమ్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ నుంచి వచ్చే లింక్నే యాక్సెస్ చేయాలి సార్. అండ్ ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ ఉండాలి, ప్రతి యాప్ సైన్ అవుట్లో ఉందా లేదా. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ సార్. సో స్క్రీన్ మిర్రరింగ్కి మెయిన్గా అవుతున్న మెయిన్ కాజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎవరు ఫోన్ చేసి స్క్రీన్ షేర్ చేయమని కోరినా ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.